పనసపొట్టు ఆవకూర. ఈ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో వాటర్ వేసి వాటర్ బాగా బాయిల్ అవ్వనివ్వండి. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే పసుపు ఇంకా సాల్ట్ వేసి పనసపొట్టు వేసి పనసపొట్టు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించండి. పనసపొట్టు ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి వేసి రెడీగా పక్కనుంచండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేయండి. పల్లీలు పచ్చిశనగపప్పు వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువను వేసి బాగా ఫ్రై చేయండి. 1 కప్ చిక్కటి చింతపండు రసాన్ని వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి. దీంట్లోనే పచ్చిమిర్చి ఇంకా సాల్ట్ వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. ఉడికించి రెడీగా పెట్టుకున్న పనసపొట్టుని వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. మూత పెట్టేసి 5 మినిట్స్ ఉడికించండి. కర్రీ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిపోనివ్వండి. మిక్సీ జార్లోకి ఆవాలు, ఆయిల్ ఇంకా సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేయండి. కర్రీలో వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. అంతేనండి, పనసపొట్టు ఆవకూర రెసిపీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి.